గాదారి గోదావరి. ఓకే, అంటే ఈ గవర్నమెంట్ నుంచి మీకు ఏమేమి వచ్చింది సార్? అది కాపు లోన్ మాఫ్ అయింది, 60,000 తీసుకున్నాం, మాఫ్ అయింది. అంటే ఎక్కడ తీసుకున్నారు? పత్తేపూర్. ఎవరు చేసిరు? రేవంత్ రెడ్డి గారు, ఆయనకు మా యొక్క ధన్యవాదాలు. నా పేరు గణేషు. రేవంత్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు రుణమాఫీ అయ్యింది. ఓకే, ఎంత అయింది? నాకు 60,000 రుణమాఫీ అయింది. ఓకే, అంటే గవర్నమెంట్కి ఏం చేయాలన్నప్పుడు ఏం చెప్తాను? నా తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నాతో అయిన సహాయం నేను చేస్తాను గవర్నమెంట్కు. నమస్కారాలు. ఏం పేరు కాకది? నా పేరు గోదూరు రాజారాం. నాకు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలలో వ్యవసాయం చేస్తాను నేను. మక్క, పొలము, వరి ఎంత చేస్తాను. నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ వచ్చింది. ఇప్పటిదాకా మాట్లాడిన మా కొడుకు నాకు తెలియక, నాకు ఏం తెలియదు కొద్దిగా. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తాం? గవర్నమెంట్కు కృతజ్ఞతలు చెప్తున్నా, ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుండాలి. మళ్ళీ ప్రతి టైము మనదే గెలవాలి. మనకే సంతోషం ఉంటుంది రైతులకు కోరుకుంటున్నాను. ఇంతే, నమస్కారములు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు 4 ఎకరాల భూమికి 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకా 2 విడతలు కూడా అవుతుందో కాదో మాకైతే ఇంతవరకు తెలియదు. అయినా దానికైతే రేవంత్ రెడ్డి గారికి, అలాగే సునీల్ రెడ్డి గారికి, అలాగే వీరవతి అనిల్ గారికి, అలాగే మానాల మోహన్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు మాత్రం బాగా సంతోషంగా ఉన్నాం. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది, మళ్ళీ 2 లక్షలు కూడా అవుతుంవచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి, ఆయన రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజారాం, గోజూరు రాజారాం, చిట్టాపూర్ మాది. ఇటువంటి పథకాలు కూడా చేస్తే బాగానే ఉంటుంది. మంచి వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ, ఇప్పుడు సునీల్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు. అంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏం బెనిఫిట్ అయింది? రుణమాఫీ మంచి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు రైతు బంధు కూడా వస్తాయని చూస్తున్నాము. ఎంత అయింది రుణమాఫీ? రుణమాఫీ ఇప్పుడు మా భార్య పేరు నచ్చింది 1,00,000 రూపాయలు, అంటే 85,000 మాఫీ అయింది. 1,00,000 రూపాయలు అని చెప్పిండు కానీ 85,000 మాఫీ వచ్చింది. రాజనారాయణ. ఏం గవర్నమెంట్ నుంచి మీకు అంటే ఏం బెనిఫిట్స్ అండి? మాకు కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది. ఈ రుణమాఫీ వస్తవచ్చు, 1,50,000 మీద ఉన్నాయి. ప్రస్తుతానికైతే కళ్యాణ లక్ష్మి వచ్చింది. మరి ఏం చెప్తారు గవర్నమెంట్? గవర్నమెంట్ చాలా బాగానే పనిచేస్తుంది. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి సార్. రైతులకు ఏ విధంగా బెనిఫిట్ చేస్తుంది? రైతులకంటే సర్వసాధారణంగా అయితే ఇట్లా పెద్ద ఎత్తున కాకుండా 5 ఎకరాల లోపు ఇద్దామని అన్నది, అది చాలా మంచిది, పర్వాలేదు దానికి. ఏం పేరు కాక? నా పేరు దుదటి రాజేశ్వర్. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏం బెనిఫిట్ అయింది? మాకు 1,00,000 రుణమాఫీ బెనిఫిట్ అయింది. చాలా సంతోషం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ రైతులకు అన్న ఒక హామీని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులోపు రుణమాఫీ చేస్తున్నాడు. చెప్పిన దానికన్నా ముందే జూలైలోనే రుణమాఫీ చేసి రైతులందరూ ఒక పండుగ వాతావరణం ఏర్పడేలాగా చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మొత్తానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రుణమాఫీ అనేది పేద రైతులకు ఒక పండుగ లాంటిది. వాళ్ళు వడ్డీలు కట్టలేక, వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకనే బ్యాంకుల పంటి తిరిగి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రుణమాఫీ వల్ల వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. మాకు 3 ఎకరాల ఉంది, 76,000 రుణం తీసుకున్నాం మేము లాస్ట్ ఇయర్. ఏకమొత్తంగా 1,00,000 రూపాయల లోపు అనేది ఇది అభినందించవలసిన విషయం. దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఏకమొత్తంగా రుణమాఫీ 1,00,000 రూపాయలు చేయడం అన్నది గ్రేట్. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు అశోక్ అండి. కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఈ రుణమాఫీ కింద రైతులందరికీ రుణమాఫీ చేయడం, ఎంత బిగినర భూమి ఉన్నది, నాకు బిగినర భూమి ఉంటే 76,000 ఉన్నది, 76,000 పూర్తిగా మాఫీ వచ్చింది. అయితే మా సునీల్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని చాలా దగ్గర ఉంటూ అందరినీ దగ్గర తీసుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అన్ని విధాల సునీల్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తున్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాము రుణమాఫీ చేసినందుకు. రైతు రుణమాఫీ వల్ల
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. అన్నిట్లలో అన్ని పాస్ అయినాయి. అన్ని గ్యారంటీలు కరెక్ట్గా నడుస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు. మరి నా యొక్క కృతజ్ఞత సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా టైగర్ రేవంత్ రెడ్డి గారు నాకు ధన్యవాదాలు చూసుకుంటున్నాం. శ్రీనివాస్. ఓకే, గవర్నమెంట్ నుంచి మీకు అసలు మీకు ఏమొచ్చు? గవర్నమెంట్ నుంచి 2 లక్షల రుణమాఫీ చేస్తుండు కదా, ఓకే, ఇప్పుడు 1,00,000 వరకు చేసిండు. ఇంకా 2 లక్షలకు ఆగస్టు 15 వరకు చేస్తూ అంటుండు. సునీల్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. హలో సార్, నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు సార్, రుణమాఫీ కాపులో రుణమాఫీ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇలాంటి రుణమాఫీ మళ్ళీ చేయాలని చెప్పేసి మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము కూడా గల్ఫ్ నుంచి ఇలాంటి రుణమాఫీ చేసిన దానికి మాకు కూడా చాలా సంతోషం ఉంది. మమ్మల్ని కూడా కొద్దిగా మీరు గల్ఫ్ ఉన్న వాళ్ళని కొద్దిగా ఫోకస్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.